మరి ఆయిల్ రూపంలో ఏమైనా ఉందా ఆయుర్వేదంలో మోకాలు నొప్పులకి? చాలా చాలా ఉన్నాయమ్మా. సింపుల్ ఆయిల్ చెప్తాను చూడండి. ఓకే సార్. జస్ట్ ఒక 2-3 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలంటే ఒక పాత్రలో 1 లీటర్ నీళ్లు తీసుకోవాలమ్మా. లీటర్ నీళ్లు పాత్రలో 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక 100 ml నువ్వుల నూనె అందులో వేసేయాలమ్మా. వాటర్లో వేసేయాలి. అట్లే ఒక 100 grams వెల్లుల్లిపాయల గుజ్జు, అంటే వెల్లుల్లిపాయలను తీసుకున్నామా మెత్తగా దంచేయడం కానీ లేకపోతే మిక్సీలో వేసుకొని కానీ గుజ్జు తయారు చేసుకుని ఒక 100 grams వెల్లుల్లి గుజ్జు వేసేయాలమ్మా. వాటర్లో నువ్వుల నూనె వెల్లుల్లి గుజ్జు వాటర్లో వేసేసి బాగా కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీదమ్మా. ఇది చాలా చాలా నొక్కి చెప్తుంటాం, అంటే పెద్ద మంట కాకుండా ఔషధ శక్తులు పోతాయి, ఔషధం సరిగ్గా తయారు కాదు. సన్న మంట మీద ఆల్మోస్ట్ సిమ్లో పెట్టేసేయాలి. సో బాగా వేడి చేసి మరిగించడం వల్ల ఏమవుతుందంటే నీటి శాతం అంతా పోతుందమ్మా. సో నీటి శాతం పోవడంతో పాటు వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆయిల్లోకి వచ్చేస్తాయి జరిగేది. సో అప్పుడు మనకి ఎలా తయారైందని తెలుస్తుందంటే ఆయిల్ తయారైనప్పుడు మనకు కొన్ని సూచనలు అవసరం కదమ్మా. నురుగు రావడం మొదలవుతుంది, వాటర్ అంతా ఇంకిపోయి నురుగు వస్తుంది, వండేటప్పుడు నురుగు రావడం మొదలవుతుంది. రెండవది ఏంటంటే వెల్లుల్లి పేస్ట్ కలర్ మారిపోయి గోధుమ రంగు మారిపోతుంది వండేటప్పుడు. ఈ సూచన ప్రాయంగా సూచాయిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రధానంగా నురుగు, రెండవది వెల్లుల్లి కలర్ మారడం అమ్మా. సో ఆ విధంగా తయారైన తర్వాత దాన్ని దించేసేసి బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేయాలి, ఉడగట్టి పెట్టుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి వెల్లుల్లి ఆయిల్ తయారవుతుంది. గార్లిక్ ఆయిల్ చాలా ఈజీ, ఇంట్లోనే చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. సో వస్తువులు మనకు తెలిసినటువంటివి తయారు చేయడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా సులువు వచ్చేస్తుంది. చాలా ఈజీగా మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అమ్మా. సో ఈ పద్ధతిలో కావాలంటే ఎక్కువ ప్రమాణం కూడా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ ఆయిల్ మనకు కావాలంటే. లేదంటే అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఫ్రెష్గా. ఏమంటే ఇటువంటి ఆయిల్స్ ముఖ్యంగా అంటే మరీ దీర్ఘకాలం పాటు ఒకటేసారి ఎక్కువ తయారు చేసి దీర్ఘకాలం పాటు వాడితే కొంచెం రిజల్ట్స్ అంత ఫ్రెష్నెస్గా ఉండవమ్మా. సో మ్యాక్సిమం ఒక 2 months 3 months వరకు వాడుకోవచ్చు ఒకవేళ ఆ పద్ధతిలో తయారు చేసుకుని. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవడం మంచిది. సో ఈ ఆయిల్ అమ్మా రోజు 2 సార్లు కానీ ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు అమ్మా తగినంత ఆయిల్ తీసేసుకొని మోకాళ్ళ భాగంలో సున్నితంగా మర్దం చేసేయాలి. సో పరిస్థితి తీవ్రతను బట్టి 1 సారి కానీ 2 సార్లు కానీ వాడుకోవచ్చు. జస్ట్ ఇంతేమ్మా, అంతే. చాలా స్పీడ్గా కంట్రోల్ అయిపోతుందమ్మా. మనకు మార్కెట్లో ఆయిల్స్ అంటే రోజుకి ఒకసారి 2 సార్లు. అదే మా సమస్య తీవ్రతంగా ఉంటే రోజు 2 సార్లు కొన్నాళ్ళ పాటు వాడేసేసి సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు 1 సారి వాడుకున్నా సరిపోతుంది. తగినంత ఆయిల్ తీసుకుని జస్ట్ మైల్డ్ మసాజ్ అంతే, ఎక్కువ కూడా చేయకూడదు, మైల్డ్గా చేసేయాలి. ఒత్తిడి చేయకూడదు, పైపైన మసాజ్ లాగా చేసేయాలి. దీని ప్రత్యేకత ఏంటమ్మా, మార్కెట్లో ఆయిల్స్ చిన్నవి కూడా 150 రూపాయలు 200 300 ఉన్నాయమ్మా. సో సామాన్య మానవులకి అందరికీ అందుబాటు ఉండేటువంటి పరిస్థితి కాదు. రెండోది ఏంటంటే పోనీ ఆయిల్స్ కూడా అన్ని చోట్ల దొరకవమ్మా. సో ఇదైతే ఒంటింటి వైద్యం కాబట్టి హ్యాపీగా అన్ని మనకు ఉండేటువంటి వస్తువులే కాబట్టి ఎవరైనా తయారు చేయొచ్చు, బాగుంటుంది అమ్మా. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. సో ఇక్కడ శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఈ నువ్వుల నూనెలో అంటే నువ్వులలో సెసమిన్, లిగ్నాన్స్ అనేటువంటి కెమికల్స్ ఇది అందరికి తెలిసిందే కూడా. మిగతా పోషకాలతో పాటు ప్రధానంగా ఈ కెమికల్స్ ఉన్నాయమ్మా. ఈ సెసమిన్ గుణం ఏంటంటేమా ఈ మోకాళ్ళ భాగంలో కార్ట్లేజ్ అనేటువంటి ఒక మృదులాస్తి ఉంటుందమ్మా. ఆ కార్ట్లేజ్ గుజ్జును ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ కార్ట్లేజ్ డ్యామేజ్ కాకుండా ఈ సెసమిన్ ఉపయోగపడుతుంది పైన అప్లై చేయడం వల్ల కూడా. రెండవది ఏమంటే ఈ గుజ్జు కూడా బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క నూనెలో ఉన్నటువంటి ఈ సెసమిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. కార్ట్లేజ్ డ్యామేజ్ కాదు, సర్వసాధారణంగా మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నటువంటి వాటిలో ఈ కార్ట్లేజ్ డ్యామేజ్ కావడం వల్ల నొప్పి, పోటు, సలుపు, బాధ ఎక్కువైపోతుంటాయి. కూర్చోలేరు, నడవలేరు, నుంచోలేరు, మెట్లు ఎక్కలేరు, చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ కార్ట్లేజ్ డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేస్తుంది దీని ప్రత్యేకత. రెండవది ఏమిటంటే ఆ కార్ట్లేజ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి జిగురు పదార్థం ఏదైతే ఉందో ఆ జిగురు ఉత్పత్తిని కూడా బాగా పెంచేందుకు ఉపయోగపడుతుంది. అదొకటి. తర్వాత లిగ్నాన్స్ అని చెప్పాను కదమ్మా. లిగ్నాన్స్ ఏం చేస్తాయంటమ్మా మనం ఈ పద్ధతిలో మనం అప్లై చేయడం వల్ల అందులో ఉన్నటువంటి లిగ్నాన్స్
బ్లడ్ వెజిల్స్ని బాగా వ్యాకోచపరిచేసి మంచి రక్త సరఫరా ఆ ప్రాంతానికి సర్క్యులేషన్ బాగా జరిగేట్లు చేస్తాయమ్మా. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో ఆ మోకాళ్ళ భాగంలో పోషణ బాగా జరుగుతుంది. పోషణ ఎప్పుడైతే బాగా జరుగుతుందో ఆ భాగంలో ఉన్నటువంటి ఈ అసాధారణ స్థితి, అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో అదంతా రెక్టిఫై అయిపోతుంది. ఆ మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు ఏర్పడేటువంటి కొన్ని కెమికల్స్, హానికారకమైనటువంటి కెమికల్స్ యొక్క ప్రభావాన్ని కూడా ఈ యొక్క పోషకతత్వాన్ని ఉన్నటువంటి మనం ఈ బ్లడ్ ద్వారా ఈ పదార్థాన్ని పంపించడం వల్ల ఆ పోషణ బాగా జరిగి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆక్సిజన్ సప్లై బాగా జరిగేసేసి అక్కడ ఉన్నటువంటి ఆ చెడు దోషాన్ని రిమూవ్ చేసేస్తాయి ఈ యొక్క లిగ్నాన్స్. చాలా మంచివన్నమ్మా, అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట, అన్ని సైడ్ బెనిఫిట్స్. తర్వాత రెండోది ఏంటంటే వెల్లుల్లిలో సల్ఫర్ నైట్రేట్స్ ఉంటాయమ్మా. ఈ సల్ఫర్ గుణం ఏమంటే రక్తనాళాలను వ్యాకోచపరుస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని పల్చ చేసేటువంటి గుణం ఉందమ్మా. సో వెల్లుల్లి గుణం ఏంటంటే రక్తాన్ని పలచపరుస్తుంది. అందుకే మన హార్ట్ పేషెంట్స్ కానీ, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత మెదడుకు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ అయ్యేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మన వాళ్ళు వెల్లుల్లి వాడమని చెప్తుంటారు అనమాట. అంటే వెల్లుల్లి రక్తాన్ని పలచపరుస్తుంది అనమాట. ఎప్పుడైతే రక్తం గట్టిగా ఉంటుందో, రక్తం చిక్కబడుతుందో దానివల్లనే గడ్డలు తయారవుతాయి, క్లాట్స్. సో వెల్లుల్లి అట్లా కాకుండా కాపాడుతుందమ్మా. సో ఎప్పుడైతే రక్తం పలచబడుతుందో, రక్తనాళాలు బాగా వ్యాకోచం చెందేటువంటి గుణం కలుగుతుందో అప్పుడు ఆ మోకాళ్ళ భాగానికి సజావుగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేసేసి ఆ నొప్పి తగ్గుతుంది, పోటు తగ్గుతుంది, సలుపు తగ్గుతుంది. ఏమ్మా ఆ మజిల్ బాగా అక్కడ ఆ భాగంలో ఉన్నటువంటి మజిల్స్ బాగా రిలాక్స్ అయిపోతాయి మోకాళ్ళ భాగంలో. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఈ టెండాన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, తర్వాత బోన్స్ కానీ, జాయింట్స్ కానీ అన్నీ కూడా నార్మల్ స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత డ్యామేజ్ యొక్క తీవ్రతను కూడా అరికడుతుందమ్మా. ఒకసారి మోకాళ్ళ నొప్పులు మొదలైనాయంటే క్రమక్రమంగా అది డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ యొక్క తీవ్రతను కూడా బాగా మినిమైజ్ చేసి బాగా తగ్గించేస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆయిల్ ఇది వాడుకోవడం వల్ల. రెండవది ఏమంటే నైట్రేట్స్ అమ్మా. ఈ నైట్రేట్స్ కూడా ఏం చేస్తాయంటే రక్తనాళాలను వ్యాకోచపరిచేటువంటి గుణం ఈ నైట్రేట్స్ కూడా ఉందన్నమాట. దీనివల్ల కూడా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆ భాగానికి బాగా జరుగుతుంది, ఆక్సిజన్ బాగా జరుగుతుంది మోకాళ్ళ భాగంలోకి. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెల్లుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు అంటే ఇప్పుడు ఈ సల్ఫరు, నైట్రేట్స్, ఇంకా కొన్ని ఇతర రసాయన పదార్థాలు కూడా నొప్పి తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, ఎన్నాళ్ళు వాడినా ఇబ్బంది ఉండదు. ఏమా ఎప్పుడు మనకు దొరికేటువంటి ఔషధాలే అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చుమా. రెండోది ఏమంటే ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురులో ఇంచుమించు 2-3కి సమస్య ఉండేటువంటి పరిస్థితి. పూర్వకాలం ఏదో 40-50 ఏళ్ళ తర్వాత వస్తాయి, ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు 25-30 నుంచే స్టార్ట్ వస్తాయి. దానికోసం అని చెప్పేసి చిన్న వయసు నుంచి రకరకాల మందులు అట్లా అలవాటు చేసుకోకుండా ఇట్లా క్షేమదాయకంగా మన గృహ వైద్యాన్ని పాటించడం వల్ల సేఫ్టీగా ఉంటుందమ్మా. ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా దెబ్బతినకుండా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం అవగాహనమ్మా, వీటి మీద కొంత అవగాహన కలిగి ఉంటే తయారు చేసుకోవడం సులువు. కాబట్టి ఇలాంటి ఔషధాలను చేసుకుంటే నిండు నూరేళ్ళు చక్కటి ఆరోగ్యాన్ని మనం గడుపుకోవచ్చు. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.